ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 23వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల మీరు ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. మీరు కెరీర్ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు మీ పనిని కొత్త మార్గంలో ప్రారంభించవచ్చు. మీరు కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. మీ వైవాహిక జీవితం శృంగారభరితంగా సాగుతుంది. కొత్తగా పెళ్లైన జంటలు కూడా కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చు. మీరు సాహిత్యం మరియు రచన మొదలైన వాటిపై కూడా గణనీయమైన ఆసక్తిని కలిగి ఉండవచ్చు. మీరు ఆదివారం నాడు మీ కుటుంబంతో గడపాలని అనుకోవచ్చు. మంగళవారం నుండి శుక్రవారం వరకు సమయం ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు ప్రజలతో బాగా ప్రవర్తిస్తారు, కానీ ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎదుటివారు మీపై ఎందుకు కోపంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో చాలా కలిసి ఉండవచ్చు. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ మాటలతో ఆలోచనలతో ఎవరిని ఒత్తిడి చేయకండి. ఈ వారం మీరు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దల అవసరాలు తీర్చండి. వారం చివరిలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కావున ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 24, 26 తేదీలు చాలా మంచి రోజులు. ఏ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.